జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇదే నేపథ్యంలో వయనాడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అత్యధిక మెజార్టీ వాళ్ళ బ్రదర్ రాహుల్ గాంధీ కంటే 1 లక్ష పైగా మెజార్టీ సాధించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ముబా విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతం అవుతుందని మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ప్రియాంక గాంధీ అత్యధిక మెజార్టీ సాధించడంపై మీరు ఏ విధంగా చూడరు? మీరు ఈరోజు చూసినట్లయితే భారతదేశంలో గాంధీ కుటుంబం నుంచి మరి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం భారత్ జోడో యాత్ర. భారత్ జోడో యాత్రలో భాగంగా దేశమంతా ఆయన పర్యటించి ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని అంచనా వేసుకొని ఆయన కూడా ఒక మెచ్యూర్డ్ లీడర్గా ఎదిగి ఈరోజు మొన్న వయనాడులో జరిగినట్టు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆయన ఘన విజయం సాధించడం జరిగింది. దానిలో భాగంగా ఒక పార్లమెంట్కి రిజైన్ చేస్తే మరి ప్రియాంక గాంధీ గారిని పోటీ పెడితే వారి కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా గాంధీ కుటుంబం ఈ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తించి వయనాడు ప్రజలు, కేరళ ప్రజలు అత్యధిక మెజారిటీతో ప్రియాంక గాంధీ గారిని కూడా పార్లమెంటుకు పంపించడం జరిగింది. ఈరోజు వీరందరూ కూడా అటు సోనియా గాంధీ గారు, ఇటు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఈరోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజావాణిని గట్టిగా వినిపించేదానికి గాంధీ కుటుంబం నుంచి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. తొలిసారిగా చట్టసభల్లో అడుగు పెడతా ఉంది. ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఆ ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని పొంది వాళ్ళు ప్రజల నుంచి వెళ్లారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలకున్న సమస్యలపై అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి ప్రియాంక గాంధీ గారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మహారాష్ట్రలో కొంత ఓటమి చేరింది, దానిపై మీరు ఏ విధంగా చెప్తారు? వాస్తవమే, మహారాష్ట్ర ఎన్నికల్లో నేను కూడా ఒక కాన్స్టిట్యున్సీలో పనిచేయటం జరిగింది. అక్కడ మహారాష్ట్ర ప్రజలు ఏకనాథ్ షిండే గారు తీసుకున్నటువంటి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ని విశ్వాసంలోకి తీసుకున్నారు. ఈ విజయం బీజేపీ విజయం కాదు, ఏకనాథ్ షిండే గారి విజయం అని కూడా నేను భావిస్తా ఉన్నా.